నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2 లక్షల రుణమాఫీ అమలు చేయలేని ప్రభుత్వం, రైతులకు క్షమాపణ చెప్పాలి, కేటీఆర్ డిమాండ్. నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. జూన్ 27న హన్మకొండలో మెగా జాబ్ మేళా. 100కు పైగా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు. టీఆర్ఎల్డీ కీలక ప్రకటన. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ కల్పించాలి. ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బోయిని శ్రవణ్ కుమార్ డిమాండ్. ఎన్నికల సమయంలో రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీ అమలులో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒక సమావేశంలో మాట్లాడిన ఆయన రుణమాఫీ కోసం ఆశగా ఎదురు చూసిన లక్షలాది మంది రైతులకు నిరాశే మిగిలిందన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయకుండా రైతులను మభ్యపెట్టారని, ఎన్నికల హామీలను నమ్మి కాంగ్రెస్ కి మద్దతిచ్చిన రైతాంగానికి ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. రైతుల అప్పుల బాధలు తీరుస్తామని, వ్యవసాయానికి అండగా నిలుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, పంట పెట్టుబడి సాయం వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు చూపలేకపోయిందని పేర్కొన్నారు. రైతుల నమ్మకాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంటోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి డిసెంబర్ 2023లో బట్టి విక్రమార్క గారు మీటింగ్ పెట్టారు బ్యాంకర్లందరితో. పెట్టి ఏమన్నారు? 50,000 కోట్ల అవసరం పడుతుంది. ఏది 2 లక్షల రుణం మాఫీ చేయాలి అంటే 50,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి బ్యాంకర్లు బట్టి గారికి చెప్పారు. బట్టి గారు సరే అన్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు. డిసెంబర్ పోయింది, క్యాలెండర్ మారింది, జనవరి వచ్చింది. జనవరిలో ముఖ్యమంత్రి గారి ప్రకటన 40,000 కోట్లు చాలు రుణమాఫీకి, 2 లక్షల రుణమాఫీకి. 10,000 ఎగిరిపోయింది, ఎవడు తిన్నాడో తెలియదు. 10,000 ఎగిరిపోయింది, 40,000 కోట్లు చాలు, మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఆ 40,000 కోట్లు ఎడమ చేత్తో ఇచ్చేస్తా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట మేము నిజమేనేమో అనుకున్నాం. మరి 40,000 మాయమైంది. మళ్ళీ కేబినెట్ మీటింగ్ కాడికి పోయేసరికి 31,000 కోట్లు సరిపోతాయన్నారు. 31,000 కోట్లు సరిపోతాయన్నారు. ఓహో, ఆ 9,000 కోట్లు ఎక్కడ పోయిందంటే ఎవరికి తెలియదు. 9,000 కోట్లు మాయమైపోయింది. క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే లోపల అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే దానిలో 26,000 కోట్లు అని పెట్టారు. అక్కడ మళ్ళీ ఒక 5,000 కోట్లు మాయమైంది. ఎక్కడ మొదలైంది? 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేసరికి 40,000 కోట్లు అన్నాడు. ఎడమ చేతితో ఇచ్చేస్తా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలన్నాడు. తర్వాత మళ్ళీ క్యాబినెట్ కాడికి వచ్చేసరికి 31,000 కోట్లు. అసెంబ్లీకి వచ్చేసరికి బడ్జెట్ సమావేశాలకు వచ్చే వరకు 26,000 కోట్లు. అక్కడి నుంచి చివరికి ఎక్కడ ఆగిందయ్యా అంటే ఈ మధ్యన నొక్కి నొక్కి చెప్తున్నారు తుమ్మల గారు, 20,000 కోట్లు ఇచ్చాం. అయ్యా నేను అడుగుతా ఉన్నా, 50,000 కోట్లు అని చెప్పింది మీరే, 50,000 కోట్లు అవసరం పడుతుందని చెప్పింది డిసెంబర్ 23లో మీరే, ఇవాళ 20,000 కోట్లు ఇచ్చామని చెప్తుంది మీరే. అంటే దాని అర్థం ఏంటి? రూపాయిలో 40 పైసలు మాత్రమే రుణమాఫీ జరిగింది, ఇంకా 60 పైసలు కాలేదు. ఇది మోసం కాదా? హన్మకొండ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కీలక వివరాలు వెల్లడించారు. జూన్ 27, 2026 శనివారం హన్మకొండలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవసాయ ఆధారిత వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళాలో ఐటీ, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, హెల్త్ కేర్, బ్యాంకింగ్ తదితర రంగాలకు చెందిన 100కు పైగా ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయని చెప్పారు. వరంగల్ తో పాటు పరిసర జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పాల్గొనడానికి ఎలాంటి రుసుము లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ వెంకటనారాయణ, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
నాగరాజు, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తదితర ప్రముఖులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే సందర్భంగా అవినీతి రహిత సమాజ నిర్మాణ లక్ష్యం కోసం లక్ష్య సైన్యం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కపిలవాయి దిలీప్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా రిటైర్డ్ ఆర్మీ అధికారులు, మాజీ సైనికులు, దేశభక్తి భావాలు కలిగిన యువతను సమీకరించి సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు తెలిపారు. మరోవైపు టీఆర్ఎల్డీ అధికార ప్రతినిధి గౌరవ్ బీరప్ప మాట్లాడుతూ రానున్న నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎల్డీ తరపున కపిలవాయి దిలీప్ కుమార్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో మద్దతు తెలిపిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈసారి కూడా ఆయా పార్టీల మద్దతు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆ మెయిన్ ఇష్యూస్ అంటే 27th ఇప్పుడు ఎల్లుండి వచ్చే 27thలో మన కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక మెగా జాబ్ మేళా, చాలా పెద్ద అంటే అది మేమే ఆర్గనైజ్ చేయడం కాదు. దానికి మీకు తెలుసు మా జాతీయ అధ్యక్షుడు జయంత్ సింగ్ అంటే మంత్రి, స్కిల్ మంత్రి, వారి డిపార్ట్మెంట్ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఒక వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు 10 మంది. అంటే నేషనల్ స్కిల్ మినిస్ట్రీతో పాటు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా రెండు వేరు. స్కిల్ మినిస్ట్రీ వేరు, నేషనల్ స్కిల్ కౌన్సిల్ వేరు. వీళ్ళకి సంబంధించిన అధికార బృందం వారం రోజుల నుంచి వరంగల్లో క్యాంప్ పెట్టింది. వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపుగా 200 కంపెనీలు ఏది ఇండస్ట్రీ టైప్ అంటే అందులో ఎవరైతే సెలెక్ట్ అవుతాడో ఆ పిల్లాడికి కోచింగ్ ఇస్తారు, స్టైఫండ్ ఇస్తారు, 3 నెలలు 6 నెలలు తనకున్నటువంటి రిక్వైర్మెంట్ బట్టి, తర్వాత వాళ్ళకి జాబ్ కూడా ఇస్తారు. 200 కంపెనీలు వస్తున్నాయి వాళ్ళ తరఫున, ప్లస్ 100 కంపెనీస్ మా రాంప్రసాద్ పట్టుకొస్తున్నాడు. ఇదేమో ప్రైవేట్ కంపెనీస్, ఆయన లిస్ట్ చేయండి ఇప్పుడు 10-20 ఈ కంపెనీలు కూడా వస్తాయి. వాకిన్ ఇంటర్వ్యూ ఇది, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఊరికేనే పేపర్లో రేపటి నుంచి యాడ్స్ వస్తాయి, వరుసగా 5-6 పేపర్లు మీకు లీడింగ్ పేపర్స్లో మేము యాడ్ ఇస్తున్నాం. దాంట్లో ఎట్లా లాగిన్ చేసుకోవాలో ఆ క్యూఆర్ కోడ్ పిక్చర్ ఉంటుంది, అది మీరు క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ వస్తుంది. మీరు ఎన్రోల్ చేసుకొని మీ ద్వారా నేను అప్పీల్ చేస్తుంది అంటే మీరు దయచేసి అధిక సంఖ్యలో వరంగల్లో ఉన్నటువంటి మిత్రులంతా పార్టిసిపేట్ కావాలి. ఒక వరంగల్కి పరిమితం కాదు ఇది, ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఆ జాబ్ మేళలో పార్టిసిపేట్ అయ్యి ఉద్యోగాలు తీసుకోవచ్చు. మా అంచనా ప్రకారం దాదాపు ఒక 2000 ఉద్యోగాలు సాయంత్రం కల్లా మేము ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది ఒక మెగా జాబ్ మేళా. ఒక ప్రకటన చేయబోతున్నాం. ఆర్ఎల్డీ తరఫున రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థిగా మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీ కపిలవాయి దిలీప్ కుమార్ గారిని బలపరుస్తున్నాము, నిలబెడుతున్నాము. గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా చేసిన అనుభవం ఉన్నది. మొదటి ఉద్యమ కాలంలో, మొదటి తెలంగాణ ఉద్యమ కాలంలో కావచ్చు, మలిదశ ఉద్యమ కాలంలో కావచ్చు పాల్గొన్నటువంటి వ్యక్తి, మృదు స్వభావి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి కాబట్టి మా పార్టీ తరఫున నిలబెడుతున్నాము. దీనికోసము మేము మిగతా పార్టీల అధ్యక్షులందరినీ కలవబోతున్నాము. మిగతా పార్టీలు కూడా చూచాయిగా మాకు మద్దతు తెలిపేందుకు ముందుకు వస్తున్నారని తెలుస్తున్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తరపున ఫైటింగ్ చేసేందుకు మేము ముందుకు వస్తున్నాము. కాబట్టి మా అభ్యర్థిని బలపరచాలని మేము వేడుకుంటున్నాము. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ కల్పించాలనే డిమాండ్తో జూన్ 25న నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన గూఢపత్రికను కమలాపూర్ మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బోయిని శ్రవణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఉప సర్పంచ్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన అధికారాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థ కోసం ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని ఉప సర్పంచ్లకు నెలకు 5,000 గౌరవ వేతనం, వార్డు సభ్యులకు 3,000 గౌరవ వేతనం చెల్లించాలని కోరారు. గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అవసరమని పేర్కొన్నారు. మండల కేంద్రంలో అన్ని గ్రామాల ఉప సర్పంచులు ఎల్లుండి జరగబోయే ఉప సర్పంచ్ల చలో హైదరాబాద్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచులు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగినది. ముఖ్యంగా ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దుపై వస్తున్నటువంటి వదంతులను వెంటనే ప్రభుత్వం రద్దుపై క్లారిటీ అనేది ఇవ్వాలి. ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు అనేది లేదు అనేది మాకు స్పష్టత ఇవ్వాలని, అలాగే ఉప సర్పంచులకు సర్పంచులతో సమానంగా గౌరవ వేతనం 5,000 రూపాయలు, అలాగే వార్డు సభ్యులకు 3,000 రూపాయలు ఇవ్వాలని
ఉప సర్పంచుల ఫోరం కమలాపూర్ మండలం అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను. మీరు ఈ విధంగా చెక్ పవర్ 6 నెలలనే తీసేస్తామంటే అది మా ఆత్మగౌరవం మీద దెబ్బతీసినట్టు అవుతుంది. దీనిపై మీ ఏ ఉప సర్పంచ్ కూడా ఊగునే పరిస్థితి ఉండదు. దీనిపై ప్రభుత్వం వెంటనే ఏదో ఒక దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని మీరు మాకు వెలువపరిచి చెక్ పవర్ రద్దనే నిర్ణయాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం. అవన్నీ వదంతులను కొట్టిపారేస్తే మీ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి సీతక్క గారికి మేము పదవి ఉన్నంత కాలం రుణపడి ఉంటామని. మేము చేసేది నిరసన మాత్రమే. మేము ఏం ధర్నాలు చేస్తున్నాం, మా యొక్క పవర్ను, మా యొక్క బలాన్ని మేము నిరూపించుకున్నాం. మా ఆత్మగౌరవాన్ని హైదరాబాద్లో 25వ తారీఖు మా బలాన్ని నిరూపించుకోవడానికి మన జిల్లాలో ఉన్న, మన మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఉప సర్పంచ్ కదలాలి. మనం ఎలక్షన్ల కొరకు ఏ విధంగా పోరాటం చేసామో మన పోరాటాలు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసినాము, ఊళ్ళలో మన 6 నెలల ఎలక్షన్లో పోరాటం చేసినాం. రేపు కూడా మన గౌరవ వేతనం వచ్చే వరకు, ప్రత్యేక ఛాంబర్ ఏర్పడే వరకు, మనకు చెక్ పవర్ రద్దు కాదు, మీకు చెక్ పవర్ ఉన్నదనే వరకు అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ప్రత్యేక సవివర ఓటరు జాబితా సవరణ అంశంపై బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్కే భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకుడు కురువ విజయ్ తో పాటు ఇతర నేతలు ఎన్నికల సంఘానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఒక వ్యక్తి ఒక ఓటు అనే ప్రజాస్వామ్య మూల సూత్రాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, రాష్ట్రంలో ఉన్న ద్వంద్వ ఓటరు నమోదులను గుర్తించి వెంటనే తొలగించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటరు జాబితాల్లో లోపాలు, డూప్లికేట్ నమోదులు ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొంటూ వాటి నివారణకు సమగ్ర చర్యలు అవసరమని అన్నారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారికి ఈ వినతి పత్రాన్ని రెండవసారి ఈ వినతి పత్రాన్ని మళ్ళా ఈరోజు సబ్మిట్ చేయటం అయింది. ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశం దీంట్లో ఏంటి అంటే డూప్లికేట్ ఓటర్లు, బోగస్ ఓటర్లు. ఈ బోగస్ ఓటర్ల వల్ల, ఈ డూప్లికేట్ ఓటర్ల వల్ల ఏ పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఎన్నికల ప్రాసెస్ నంతా కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారో, భ్రష్టు చేస్తా ఉన్నారో, దాన్ని సరిదిద్దడం కోసమే మేము ముందుకు వచ్చినామని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘం పలుమార్లు చెప్తూ ఎస్ఐఆర్ అనే ప్రక్రియను ఈరోజు మన ముందుకు తీసుకొచ్చింది. కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు అవుతా ఉన్నారు. అయితే దీంట్లో కొలిక్కి రానటువంటి ఒక అంశం, ముఖ్యమైన అంశం, మీడియా మిత్రులు గాని, తెలంగాణ ప్రజలు గాని దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేర్ ఈజ్ నో క్లియర్ కట్ మెకానిజం with the Chief Election Commissioner of India to eradicate the bogus votes across the states. అంటే వివిధ రాష్ట్రాలలో ఉంటూ వివిధ రాష్ట్రాలలో ఓటు హక్కు ఉన్నటువంటి ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక డూప్లికేట్ ఓట్లను డిలీట్ చేసేటువంటి ఒక మెకానిజం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర లేదు. మరి ఎస్ఐఆర్ ప్రక్రియ డూప్లికేట్ ఓటర్లను, బోగస్ ఓటర్లను ఏరివేయాలా అని చెప్తున్నప్పుడు, ఏరివేస్తామని చెప్పినప్పుడు, మరి 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఓటుని ఎట్లా గుర్తించాలంటే మా దగ్గర మెకానిజం లేదు అని వాళ్ళ స్పష్టంగా ఎన్నికల కమిషన్ చెప్తా ఉన్నారు. దట్ మీన్స్ ఏదైతే పర్పస్ కోసం ఎస్ఐఆర్ ను ప్రవేశపెడతా ఉన్నారో ఆ పర్పస్ ఫుల్ఫిల్ కావట్లేదు. దానివల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాజ్యాంగ నిబద్ధతతో పవిత్రమైన ఎన్నికలు జరగాల్సిన చోట బోగస్ ఓటర్ల యొక్క ప్రభావం అనేటువంటిది పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ ఇద్దరు కూడా కలిసికట్టుగా, కోఆర్డినేటెడ్ గా వాళ్ళు ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించినట్టయితే, ఒకవేళ అక్కడ వ్యక్తి, ఆ రాష్ట్రం వ్యక్తి ఇక్కడ ఒకవేళ ఉంటూ అక్కడ ఓటు హక్కు, ఇక్కడ ఓటు హక్కు ఉన్నట్టయితే ఆ లిస్టులన్నీ కూడా ఇద్దరు కలిసి కొలాబరేటెడ్ గా రివ్యూ చేయాలా, ప్యూరిఫై చేయాలా, మొత్తం క్రాస్ వెరిఫై చేసి ఒకవేళ డూప్లికేట్ ఓట్లు అక్కడ ఇక్కడ ఓటున్న వాళ్ళని గుర్తించి రద్దు చేయండి అని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ యొక్క సారాంశం. ఓటరు జాబితా మరింత ప్రామాణికంగా, పారదర్శకంగా రూపొందించే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమానికి ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఐఆర్ 2026 అమలు విధానం, ఎన్యూమరేషన్ ప్రక్రియ, ఓటర్ల బాధ్యతలపై సమగ్ర వివరణ అందించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్
భాస్కర్ రెడ్డి ప్రత్యేక ప్రెజెంటేషన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారం పూరించే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సరైన సమాచారం చేరవేసే విషయంలో మీడియా కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఎస్ఐఆర్ పై అపోహలు, అనుమానాలు తొలగించి అవగాహన పెంపొందించడంలో మీడియా సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో నిర్వహించిన ముందస్తు ఎస్ఐఆర్ ప్రక్రియ సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. వరంగల్ పశ్చిమలో 68%, పరకాలలో 27% మేర మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026లో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేసి ఇంట్లో లేని వారిని కనీసం 3 సార్లు సందర్శించాలని ఆదేశించారు. 2002 ఓటరు జాబితాలో ఉన్న అర్హులైన ఓటర్లకు ఈ దశలో ఎటువంటి సహాయక పత్రాలు అవసరం లేదని, వివరాలు ధృవీకరించి సంతకం తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. జూలై 31న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఫారంలు సమర్పించిన వారి పేర్లు మాత్రమే ఉండే అవకాశం ఉన్నందున ఫారంల పంపిణీ, సేకరణను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో షిఫ్టెడ్ ఓటర్లు, అద్దె నివాసితులు, కొత్తగా వచ్చిన వారి వివరాలను నమోదు చేసి అవసరమైతే ఫారం 8 ద్వారా బదిలీ చర్యలు చేపట్టాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ ఫారం 6 అందించి కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని, మరణించిన లేదా నివాసం మార్చిన ఓటర్ల వివరాలను తగిన ఆధారాలతో నమోదు చేయాలని, ఆధారాలు లేకుండా ఏ పేరును తొలగించరాదని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం జిల్లా కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సేకరించిన వివరాలను అనంతరం ఆన్లైన్ లో నమోదు చేసి పరిశీలన చేపడతామని పేర్కొన్నారు. and with a fine and with both మనకు ఎన్యూమరేషన్ ఫామ్ లో వాళ్ళు ఏమైనా తప్ప సమాచారం ఇస్తే that can lead to imprisonment of up to 1 year. సో అది కూడా ఒక ఇది ఒక హెల్దీ రోల్ చేసే లైక్ మనం అందరూ కలిసి పని చేస్తేనే మన ఇది ఎస్ఐఆర్ ఒక టాస్క్ విచ్ ఇస్ ఒక పెద్ద టాస్క్ మాత్రమే మన బిఎల్ఓస్ చేసిన పని కాదు, మాత్రమే మన ఏఆర్ఓస్ చేసిన పని కాదు. మనం అందరూ కలిసి పని చేస్తేనే ఇది టాస్క్ కంప్లీట్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. సో దీనికోసం మీ అందరికి సహయోగం, మీ అందరికి ఒక పాజిటివ్ పబ్లిక్ లో అవేర్నెస్ మీరు తీసుకువెళ్తారు, అది రిక్వెస్ట్ చేస్తున్నాను. రైతు బంధు పేరు మీద ప్రభుత్వం రైతులకు అందించిన నిధుల కంటే ఆ పథకం ప్రచారం కోసమే నిర్వహించిన సభలకే ఎక్కువ ఖర్చయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతుల సంక్షేమం కంటే ప్రచార ఆర్భాటాలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని ఆయన ఆరోపించారు. రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరే విధానాల కంటే సభలు, ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమంపై చిత్తశుద్దితో వ్యవహరిస్తే పథకాల అమలులో పారదర్శకత చూపాలని, రైతులకు అందించిన లబ్ధిపై పూర్తి వివరాలు వెల్లడించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక దుకాణం పెట్టబోతున్నారు. రైతు బంధు పేరు మీద ఇప్పటి వరకు వీళ్ళు రైతు భరోసా పేరు మీద ప్రభుత్వ ఖర్చుతో పెట్టిన మీటింగ్లకే ఎక్కువ ఖర్చు అయింది రైతులకు ఇచ్చిన దానికంటే. రైతు భరోసా పేరు మీద వీళ్ళు ఇచ్చిన నిధులతో పోలిస్తే ఎకరానికి ఓ మీటింగు, మళ్ళీ ఒక ఎకరానికి మళ్ళీ మీటింగు, పెడతామని ఓ మీటింగు, ఇస్తామని ఒక మీటింగు, దానికి అడ్వర్టైజ్మెంట్లు కోట్ల కొద్ది పెట్టి మీ బాకాలలో ప్రజల్ని జోకొడుతున్నాం అనుకుంటున్నారు, ప్రజల్ని నిద్రపుచ్చుతాం అనుకుంటున్నారు మీ అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద మీకు బాకాలు ఉదే వాళ్ళతోని. కానీ తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది, రైతులు తన్నే పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గన్పూర్ మండలం చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో వైటీపీఎస్ ప్రైవేటీకరణ టెండర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు 5వ రోజు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. టీజీపీఈ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 255 కోట్ల వ్యయంతో వైటీపీఎస్ లోని సిహెచ్పి, ఏహెచ్పి విభాగాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చేపట్టిన టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీపీఏ, టీఎస్ఈ, ఏఈఏ, 1104 యూనియన్, 327 యూనియన్, 1535 యూనియన్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్, కెమిస్ట్ అసోసియేషన్, డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిహెచ్పి అండ్ ఏహెచ్పి విభాగాల ప్రైవేటీకరణ వల్ల సంస్థ
ప్రయోజనాలు దెబ్బతినడంతో పాటు ఉద్యోగుల భవిష్యత్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారంగ విద్యుత్ సంస్థల బలోపేతానికి ఇది విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియను రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వైటీపీఎస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీజీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ కార్యాలయాలు మరియు రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు. కమలాపూర్ మండలంలో నెలకొన్న భూ వివాదం విషయంలో దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బాధితుడు పోగుల సమ్మయ్య మాట్లాడుతూ తాను గత 30 సంవత్సరాలుగా సంబంధిత భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నానని తెలిపారు. అయితే సర్వే నంబర్ ప్రకారం ఆ భూమి తమదేనంటూ గూడూరు గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు హక్కు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో భూమి యాజమాన్యంపై వివాదం తలెత్తిందని తెలిపారు. ఈ సమస్యపై న్యాయం చేయాలని కోరుతూ పోగుల సమ్మయ్య ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. భూమికి సంబంధించిన పూర్తి రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించి న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు. దళిత నాయకులు మాట్లాడుతూ భూ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, రెవెన్యూ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఆయన 30 సంవత్సరాలు బట్టి దున్నుకున్నాడు. ఆయన అందరికి ఎరికే. అది నేను దున్నుకున్న పక్క పంట వాళ్ళు కూడా ఉన్నారు సారు, అందరు ఉన్నారు. నేను 30 సంవత్సరాల బట్టి పంట వేసుకుంటానా, బావి తవ్వకుండా కరెంటు పెట్టుకున్నాను. సంతం అక్కడ కరెంటు లేకుండా కరెంటు పెట్టుకున్నా. అయితే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు కొన్నాక 10 సంవత్సరాలకు కొన్నారు. కొనుక్కొని వాళ్ళ మాడి తోట వరకు వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎంచరుకు అమ్ముకొని 50 ఎకరాలు అమ్ముకున్నారు. వాళ్ళకి అద్దుగాడి గోడ పెట్టుకున్నారు. నా భూమి నాకు ఉన్నది. ఇక నన్ను గోసపుచ్చుకుంటాను. నిరుడు ఒక్కొక్కసారి గట్టి పంచేటప్పుడు కొడితే కూడా వాళ్ళ మీద అట్రాసిటీ కేసు అయింది. మళ్ళీ అక్కడి నుంచి 15 ఏళ్ళ కాంచి నా జోలికి రాలి. ఆయనకే ఉన్నదన్నారు, నాది మాది మాకే ఉన్నదన్నారు. ఆ నుంచి కేసు అది చేసుకున్నారు, వచ్చింది. నా జోలికి రాలే. హెచ్చరోళ్ళు మాకు ఈమాని అడిగిన్లు, అది కన్నూరు సత్య అన్న ఫోన్ చేసి అడిగితే నేను ఇంకొక 10 లక్షలు ఇవ్వండి సారు, నేను ఇస్తా అని నేను అన్నా. ఓన్లీ అంతట్లే ఆపుదాలు చేసిండు. ఇక పోయి పెనుగోళ్ళను ఈ నామినికే చేసిండు. అంతే. తిమ్మంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో ఏఎస్ఆర్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనారోగ్య పర్యావరణ సమస్యలపై అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మోడెం శ్రీలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కన్స్యూమర్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రతన్ సింగ్, జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, శ్రీనివాసరావు, ప్రభాకర్, కోఆర్డినేటర్ రాజశేఖర్, రాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రస్తుతం ఫంక్షన్లు, విందులు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ ప్లేట్లు, కవర్లు, గ్లాసులు ఆరోగ్యానికి తీవ్ర హానికరమని హెచ్చరించారు. వేడివేడి ఆహార పదార్థాలు, సాంబార్, టీ వంటి వాటిని ప్లాస్టిక్ పాత్రలో వినియోగించడం వల్ల అందులోని రసాయనాలు ఆహారంలో కలిసిపోయి జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదకర అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలవక పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూగర్భ జలాల పునరుత్పత్తిని అడ్డుకోవడంతో పాటు వాటిని కాల్చడం వల్ల వెలువడే విషపూరిత వాయువులు గాలి కాలుష్యాన్ని పెంచి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కూనూరు సతీష్ కుమార్, బాషబోయిన సురేష్, రడం రాజేందర్, దండు గౌతమి, దొనపాటి మానస, గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2 లక్షల రుణమాఫీ అమలు చేయలేని ప్రభుత్వం, రైతులకు క్షమాపణ చెప్పాలి, కేటీఆర్ డిమాండ్. నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. జూన్ 27న హన్మకొండలో మెగా జాబ్ మేళా, 100కు పైగా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు, టీఆర్ఎల్డీ కీలక ప్రకటన. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ కల్పించాలి, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బోయిని శ్రవణ్ కుమార్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.